హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యావ్స్ లిటిల్ వరల్డ్. అమ్మ చేతి వంట సిరీస్లో ఎపిసోడ్ 3. ఇది అమ్మ స్పెషల్ స్వీట్ కార్న్ సేమియా పాయసం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్వీట్ కార్న్, రోస్టెడ్ సేమియా, పాలు, షుగర్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ముందుగా మనం స్వీట్ కార్న్ని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని పాలు యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. సో పాలలో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక కప్ మిల్క్కి కప్ వాటర్ తీసుకున్నాను అనమాట. మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఇలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని మనం ఆ పాలలో యాడ్ చేసేసుకోవాలి. మంచిగా మనకి సేమియా ఉడికింది అనే టైంకి ఈ స్వీట్ కార్న్ ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. మనం స్వీట్ కార్న్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదు. ఎగ్జాక్ట్గా ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes తర్వాత ఒక 2 cups షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు సేమియాకి ఒక 2 cups షుగర్ అనేది తీసుకున్నాను అనమాట. షుగర్ వేసిన తర్వాత మంచిగా దాన్ని కుక్ చేసుకోవాలి. మంచిగా మనకు ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. దాని కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోతుంది. ఆ కలర్ చూస్తే మనం ఏదైనా కస్టర్డ్ యాడ్ చేసేమన్న ఫీలింగ్ వస్తుంది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరైతే డెఫినెట్గా ట్రై చేసి కమెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరింది, మీకు ఎలా నచ్చింది అనేది. సో ఇది ఈజీ అండ్ సింపుల్ స్వీట్ కార్న్ సేమియా పాయసం. సో మంచిగా దగ్గరికి అయిన తర్వాత మనం లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది వేడిగా సర్వ్ చేసుకొని తిన్నా బాగుంటుంది, ఇది చల్లగా అయినా కూడా బాగుంటుంది. బట్ చల్లగా అయిందంటే మనకు కొంచెం తిక్కిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.